Shalom everyone, I'm Mora Helena, a teacher of the Holy Torah at SCTC Seminary. ఈ వారం తోరా గ్రంథంలో 40వ పాష బాలక్ అంటే విధ్వంసం చేసేవాడు లేదా వృధా అని అర్థం. సెఫర్ తోరాలో ఇది 40వ పర్ష మరియు సెఫర్ బెమిడబర్ లేదా సంఖ్యాకాండంలో ఇది 7వ పర్ష. ఈ పర్ష యొక్క 7వ అలియ వాక్య భాగములు. సెఫర్ బెమిడబర్ లేదా సంఖ్యాకాండము 24వ అధ్యాయం 14వ వచనం, అలాగే 25వ అధ్యాయం 9వ వచనం వరకు. బాలాక్ పర్ష యొక్క 7వ అలియాలో బిలాము బాలాక్కు తన చివరి సందేశాన్ని ఇస్తాడు. ఇశ్రాయేలీయుల భవిష్యత్తు గురించి ఆధ్యాత్మిక ప్రవచనాన్ని ప్రకటిస్తాడు. అతను ఇశ్రాయేలీయుల గొప్ప విజయాలను, వారి శత్రువులపై ఆధిపత్యాన్ని మరియు ఎలోహిం యొక్క రక్షణలో వారి శక్తిని వర్ణిస్తాడు. ముఖ్యంగా భవిష్యత్తు రాజైన మెస్సియా గురించి సూచిస్తూ ఒక నక్షత్రం యాకోబు నుండి ఉద్భవిస్తుందని మరియు ఒక రాజదండం ఇశ్రాయేలు నుండి ఉద్భవిస్తుందని చెబుతాడు. ఈ ప్రవచనం మోయాబు మరియు ఇతర పొరుగు జాతుల ఓటమిని సూచిస్తుంది. బిలాము తన ప్రవచనాలను ముగించి తన ఇంటికి తిరిగి వెళ్తాడు మరియు బాలాక్ కూడా తన మార్గంలో వెళ్తాడు. అయితే ఈ అలియ చివరిలో ఒక దురదృష్టవంతమైన మలుపు తిరుగుతుంది. ఇశ్రాయేలీయులు షిత్తీంలో ఉంటూ మోయాబీయ స్త్రీలతో అనైతిక సంబంధాలలో పాల్గొనటం ద్వారా మరియు వారి దేవుడైన బాల్ పియోర్ను పూజించడం ద్వారా పాపం చేస్తారు. ఇది ఎలోహిం యొక్క కోపాన్ని రేకెత్తిస్తుంది మరియు ఆయన ఇశ్రాయేలీయుల మధ్య ఒక తెగులును పంపిస్తాడు. ఈ అలియా ఇశ్రాయేలీయులపై ఎలోహిం యొక్క ఆశీర్వాదం మరియు భవిష్యత్ వాగ్దానాలను నొక్కి చెబుతుంది. కానీ అదే సమయంలో ఆయన ఆదేశాలకు విధేయత లేనప్పుడు వచ్చే పరిణామాలను చూపిస్తుంది. ఆత్మ సంబంధమైన న్యాయం మరియు ఆయన పవిత్రతకు విశ్వసనీయత యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది. ఇలాంటి మరిన్ని తోరా పాఠాలను తెలుసుకొనుటకు మా యూట్యూబ్ ఛానల్ను ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. షలోమ్ లెహత్రోత్.